అందరికి నమస్తే. హైదరాబాద్ మెట్రో మళ్ళీ మొదటికి వచ్చింది. గవర్నమెంట్ ఏమో రేవంత్ రెడ్డి, అది కూడా అవగాహన లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోవడం అయిపోలే. ఇప్పుడే అదేదో నా భూముల వ్యవహారమా ఆయన ఉన్న బెదిరించేసి టకానా రిజిస్ట్రేషన్ చేసేసుకొని టకానా ఇంకవో అని చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని చేయనికే. అది మెట్రో, అది జనాలకు సంబంధించింది. లాస్ట్కి ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఒక మీడియేటర్, ఒక ఏజెన్సీని మాట్లాడుకున్నారు గవర్నమెంట్. ఏంటంటే ముందు వీళ్ళకి ఏం అర్థం కాదు కదా, అదంతా టెక్నికల్ వ్యవహారం, ప్రజల జీవితాలతో ముడిపడిన అంశం అది మెట్రో అనేది. రోజు 5 లక్షల మంది తిరుగుతారు. ఏమైనా చిన్న ప్రమాదం జరిగిందంటే వేల మంది ప్రమాదంలో ఇరకపోతారు, ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఎవరికో మధ్యవర్తికి అప్పగించారంట, ఓ కంపెనీకి అప్పగిస్తే వాళ్ళకు కూడా దానిలో ఏం ఎక్స్పీరియన్స్ లేదంట అసలు. ఈ మెట్రో ట్రైన్స్ టెక్నాలజీ పైన కానీ, లేకపోతే ట్రైన్స్ టెక్నాలజీలో కానీ, మామూలుగా ట్రైన్ల టెక్నాలజీ ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదంట. లాస్ట్కి ఇప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేస్తే మళ్ళీ ఇంకొక కొత్త మీడియేటర్ మాట్లాడుకోనికే మళ్ళీ ప్రయత్నాలు చేస్తుంది గవర్నమెంట్. వీళ్ళ ఉబలాటం అంతా ఏంటంటే, దీన్ని అతను చెప్తున్నాడు సర్ఫరాజ్, ఎల్ఎన్టీ సంబంధించిన ఎండి, హెచ్ఎం, అదే మన మెట్రో ఎండి ఏం చెప్తాడు సర్ఫరాజ్ అహ్మద్ అంటే, మీరు ఎట్లా కడతారు 2,000 కోట్లు ఎట్లా కడతారు, వాళ్ళకి 2,000 కోట్లు కట్టాలి కదా, మిగతా 13,000 కోట్లు లోన్ కట్టాలి. ఎట్లా కడతారంటే ఏం లేదంటే సింపుల్, ఎల్ఎన్టీకి ఇచ్చిన 229 ఎకరాల భూమిని తిరిగి తీసుకోవడం ద్వారా వాటిని విక్రయించి అప్పు చెల్లించాలన్న ప్రతిపాదన ఉందంట గవర్నమెంట్లో. ఇంత దారుణమైన ఇష్యూ గవర్నమెంట్లో. వీళ్ళు మెట్రోను టేక్ ఓవర్ చేస్తాం, నడుపుతాం, చూసిర్రా 2,000 కోట్లకి మేము కొనేసినాం మెట్రోని అని చెప్పిండ్రు. తీరా చూస్తే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్, మెట్రో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు ఆ విషయాలను కూడా మీకు చెప్తా నేను. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ 100 మందికి వార్త రీచ్ చేసే ఒక అల్గారితం ఉంటుంది. కాబట్టి చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు. ఏమైందంటే ఎల్ఎన్టీ ఇది ఒక 4 నెలల నుంచి నడుస్తుంది వ్యవహారం, ఎల్ఎన్టీ వర్సెస్ గవర్నమెంట్. ఈ గొడవతోన మెట్రోను మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అని స్టార్ట్ చేసినారు. ఎల్ఎన్టీ వాళ్ళు వదిలేసినారు, ఏమైనా వేసుకోపోరి, మీరే తీసుకోరి, మాకేమవుతుంది, అదంతా నష్టాల్లో ఉంది, మీరేం చేయలేరు, మీతోనే కాదని చెప్పి వదిలేసినారు వాళ్ళు. వదిలేస్తే ఎల్ఎన్టీ ఏంది అని తాత వస్తాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఓ మీటింగ్ పెట్టుకొని మనమే టేక్ ఓవర్ చేద్దాం, మనమే ఒక కార్పొరేషన్ పెట్టిద్దాం, మెట్రో నడిపిద్దామని ప్లాన్ చేసింది. ఈయన ప్లాన్ అంతా ఏంటంటే మెట్రో నడిపించగలం అనే నమ్మకం కాదు. దాని వెనుక 280 ఎకరాల జాగా ఉంది, విలువైన భూములు ఉన్నాయి. ఇప్పుడు ఎల్బినార్ మెట్రో దగ్గరైనా, మియాపూర్ దగ్గరైనా, నాగోల్ దగ్గరైనా ఈ మెట్రోకి ఇచ్చిన భూములు ఉన్నాయి. గవర్నమెంట్ భూములే, సేకరణ చేసి ఇచ్చారు, అప్పుడు ఇచ్చారు. ఆ భూములు అమ్ముకుంటే పైసలు వస్తాయి కదా అనేది ఈయన ఆశ. ఎట్లున్నదంటే అత్త చేస్తుంటే అత్త శివులకున్న దుద్దల మీద ఆశ పెట్టుకున్నా అంటే వాడు అల్లుడు, అట్లున్నది నా కథ. అరే ఆ ముసలి వస్తుంది పాపం, ఏమైనా చేసి బతికిద్దామనేది లేదు, ఆ దుద్దులు మనకు వస్తాయి కదా అన్నట్టు. ఆ మెట్రో మనం తీసుకుంటే ఎన్ని కష్టాలు ఉంటావో, ఎన్ని నష్టాలు ఉంటావో, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ ఉంటే బెటర్ కదా అనేది లేదు. దానికి ఉన్న భూములు కావాలి. ఆ భూముల కోసం ఆశపడి లాస్ట్కు దీన్ని చాలా స్పీడ్గా టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారికి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ కాంట్రవర్షియల్ భూములు ఉంటాయి కదా, వాటిని వీన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని తొందరగా రిజిస్ట్రేషన్ చేసేసుకొని, లేకపోతే ఓన్ పేరు మీద పెట్టేసి వాటి అమ్మేసి 4 పైసలు చేసుకొని, ఇది అలవాటు అని ఆయన మీద తీవ్రమైన విమర్శ ఉంది. సేమ్ ఎల్ఎన్టీని కూడా అట్లే డీల్ చేస్తున్నాడు. ఎల్ఎన్టీ కంపెనీతో అట్లే డీల్ చేస్తున్నాడు, మెట్రోను అట్లే డీల్ చేస్తున్నాడు. మెట్రోను కూడా అయిపోయింది, ఎల్ఎన్టీ వాడు పోతాడు, ఆయనకు 2,000 కోట్లు ఇచ్చేయాలి, వాడు వెళ్ళిపోతాడు, తర్వాత 13,000 కోట్లు ఉంటాయి, తర్వాత భూములు అమ్ముతాం, తర్వాత అవి సెట్ చేస్తాం, ఈ పైసలు 4 ఇక్కడ వస్తాయి, 4 అక్కడ పోతాయి, అయిపోయి మెట్రో వచ్చేసింది 2,000 కోట్లకి. ఇది నాకు గొప్పతనం అనుకుంటున్నాడు. అయితే ఏం చేసిన వీళ్ళంటే, ఈ ఐడిబిఐ క్యాపిటల్ అనే ఒక సంస్థకు దీని వ్యవహారం మొత్తం కూడా, దీని సాంకేతికత అంశాలు, మెట్రో టేక్ ఓవరు, ఈ మీడియేషన్ అంశాలంతా దానికి అప్పగించారంట. అప్పగిస్తేనంట వాళ్ళకు ఈ రైల్వే టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అంశాలపైన కానీ, మెట్రో రైలుకు సంబంధించిన అంశాలపైన కానీ ఏమాత్రం అవగాహన లేదంట. అసలు వాళ్ళకి సామర్థ్యం లేదు, వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు. దీంతోన ఈ వీళ్ళు ఉన్నారు కదా ఆఫీసర్స్ ఏమో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఇదే ఉంటుంది, ఇవాళ ఉంటారు రేపు దిగిపోతారు రేవంత్ రెడ్డి, మళ్ళీ వచ్చి పోయి మామింజం పడతారేమని ఆఫీసర్స్ తలకాయలు పట్టుకొని అసలు ఈ కంపెనీకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, వీడియోని కింద మీద వేస్తే రేపు నాడు ఎఫెక్ట్ అయితే ఎవరు బాధ్యులు అవుతారు, అసలు ఈయనకి ఏమాత్రం దీని మీద అవగాహన లేదని చెప్పి ఆ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి దాన్ని వద్దు అని ఇప్పుడు తీసుకొచ్చారంట. ఇప్పుడు గవర్నమెంట్కి చెప్తే గవర్నమెంట్ ఇంకా మరి వేరే కన్సల్టెన్సీని మాట్లాడమని చెప్పారంట. ఇప్పుడు ఇంకొక కొత్త ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కోసం, ఆ ఎంపిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారంట. అంటే ఇప్పటిదాకా ఏం జరిగిందో, మెట్రో రైలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అయిపోయిందని, అది జీరోకి వచ్చింది, మళ్ళీ ఫస్ట్ స్టెప్కి వచ్చింది.
మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త ఏజెన్సీ రావాలి, కొత్తగా దాన్ని అంతా మదింపు చేసుకోవాలి. ఆ టెక్నాలజీ ఏంది, ఆ మెట్రో ఎట్లా నడుస్తుంది, దాని టెక్నాలజీ ఎట్లా ఆపరేషన్ చేయాలి, దాన్ని మొత్తం ఆపరేషన్ చేస్తున్నది ఇప్పుడు మేనేజ్మెంట్ ఎల్ఎన్టీ, మెయింటెనెన్స్ అంతా వేరే ఒక దక్షిణ కొరియా కంపెనీ. మరి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఏమవుతుందో కూడా తెలియదు, దాని గురించి ఏం తెలియదు కదా. ఇప్పుడు వేరే వేరే దగ్గర కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్స్లో కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని నడిపించారు. ఎందుకో వేరే దగ్గర కార్పొరేషన్స్లో పనిచేస్తున్న ఇట్లాంటి ఏజెన్సీలు కూడా హైదరాబాద్ మెట్రో దగ్గర రావడానికి భయపడుతున్నారంట. అది రేవంత్ రెడ్డి శైలిని చూసా, గవర్నమెంట్ని చూసా, ఈయన దివాలా తీసింది, తెలంగాణ మొత్తం నాశనం అయిపోయిందని ఈయననే ప్రకటించుకున్నాడు కదా స్వతహాగా. ఏ రాజు అట్లా ప్రకటించాడు, నా రాజ్యం వెలుగుతుంది అని ప్రకటిస్తాడు. ఈయన మాత్రం తెలంగాణ నాశనం అయిపోయిందని ప్రకటించుకున్నాడు. కాబట్టి బహుశా వాళ్ళు ఇక్కడికి వస్తే నాశనం ఎందుకు, ఎల్ఎన్టీఏ పారిపోతుంది అని అంటే మిగతా కంపెనీలు ఆలోచిస్తాయి కదా. ఎల్ఎన్టీ అనేది జూబ్లీహిల్స్ గల్లీ సంస్థ కాదు కదా, రేవంత్ రెడ్డి అన్నది కాదు కదా సంస్థ. ఇది ఇంటర్నేషనల్ సంస్థ, అది చాలా వ్యవహారాలు నడుస్తాయి వాళ్ళకి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు చనువుగా ఉండగలుగుతున్నారు ఒక రేవంత్ రెడ్డితో తప్ప. కాబట్టి ఎల్ఎన్టీఏ తప్పుకుంటుందంటే దీనిలో ఏదో ఉన్నట్టుందని చెప్పి వేరే వేరే మెట్రోలు నడుపుతున్న వాళ్ళెవరు, ఆ ఏజెన్సీ వాళ్ళెవరు ఇక్కడికి వస్తలేరు. లాస్ట్కు వీళ్ళు వెతుకుతున్నారు ఇంకా కొత్త ఏజెన్సీ ఏంది, కొత్త ఏజెన్సీ ఏందని. రేవంత్ రెడ్డి కళ్ళేమో ఆ 280 ఎకరాల పొలం మీదే ఉంది, ఆ స్థలం మీదనే ఉంది. దాన్ని ఎట్లానే చేసి టేక్ఓవర్ చేయాలి. ఎల్బీనగర్లా నిన్నమో నేను చూసిన, దాన్ని ఏం చేసినో తెలుస్తలేదు. ఎల్బీనగర్కు పార్కింగ్ ప్లేస్ ఉండే, ఫ్రీ పార్కింగ్ ప్లేస్ ఉండే, కార్లన్నీ అక్కడ పెడుతుండ్రి, 2 వీలర్స్ కూడా చాలామంది అక్కడ పెడుతుండ్రి. దాన్ని వాసవి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినారు. అక్కడ పొద్దుగాలనే చూస్తే వాసవి సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఉంటున్నాడు అక్కడ. మరి వాసవి వాళ్ళకి ఎట్లా పోయింది గవర్నమెంట్ జాగా? వాసవి ప్రైవేట్ది కదా, వాళ్ళు బిల్డర్ కదా వాసవి వాళ్ళు, వెనుక అవి కడుతున్నారు కదా వాసవి వాళ్ళు, సిరీస్ కంపెనీ దాంట్లో కడుతున్నారు. మరి ఈ గవర్నమెంట్ జాగా వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఎట్లా అయిందో ఏమో, అది మొత్తం మూసేసి తాళాలు వేసుకొని సెక్యూరిటీ గార్డ్ని పెట్టినారు. ఇట్లా మొత్తం ఈ మెట్రో జాగాల మీద రేవంత్ రెడ్డి కన్నేసి దాన్ని ఎవరికో అప్పైపోయే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దానికోసమని ఈ మెట్రోను తొందరగా ఆ ఎల్ఎన్టీలను ఇక్కడ నుంచి ఎలగొట్టాలి, తొందర వేసుకో. ఎల్ఎన్టీలను ఎలగొడితే మరి ఇంకెవడు వస్తలేడు తీసుకోనికి. ఎల్ఎన్టీని ఎలగొడతావు భూములు తీసుకుంటారు, కానీ ఆ మెట్రో నడుపుడు అట్లా అదే ఆలోచించండి. ఆ మెట్రో కింద మీద అయితే మొదలై పోయేది పైనుంచి, కింద భూమి నుంచి కాదు. భూమి నుంచి అయితే కొద్దిసేపు ఏమన్నా తక్కువ అంచనా వేయచ్చు, పైనుంచి ఎడపడమైనా చాలా పెద్ద ప్రమాదం. ఇప్పటిదాకా మెట్రోలు కింద వల్లే, కానీ ఈ దుర్మార్గపు ఆలోచనలతోన, ఈ దుర్మార్గపు ఇంట్రెస్ట్లతోన, భూముల మీద ఉన్న అత్యాశతోన, ఇది కూడా భూముల చుట్టే, మెట్రోను కూడా భూముల చుట్టే తిప్పడం గవర్నమెంట్ దాంతోన. ఇవన్నీ జరిగితే ఎవడు ఎఫెక్ట్ పడతాడు, ఎవడు భరించాలి, ఎవడు ఆ ప్రమాదానికి అట్లాంటి జరిగితే ఎవడు బాధ్యత వహిస్తారో కూడా తెలియదు. బట్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం మాత్రం మొదటికి వచ్చింది. ఎల్ఎన్టీ పోతుంది అంటే మిగతా వాళ్ళు భయపడుతున్నారు. ఎల్ఎన్టీ పోయినాక ఎల్ఎన్టీ లాంటి సంస్థనే ఏగలేకపోతుంటే మా పరిస్థితి ఏంది అనేది మిగతా మీడియేటర్స్ వాళ్ళందరూ ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమవుతుందో తెలియదు. కానీ ఎల్ఎన్టీతో గొడవ లాస్ట్కి హైదరాబాద్ మెట్రో మాత్రం మళ్ళీ ఫస్ట్ కాడికి వచ్చింది. ఏమవుతుందో దాని భవిష్యత్తు ఏందో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.